ఓకే साढ़े दो तले गिर जाते नहीं आओ हमीद भाई इधर आओ अच्छे ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఎనలేని సేవలు అందించారైన విప్లవాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు జిల్లా పరిషత్ మండల పరిషత్ తర్వాత ఇచ్చారు. అంతేకాకుండా పల్లె పల్లెకు కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఆయన జన్మదినం అంటే మహనీయుడికి రాజీవ్ గాంధీ గారికి నివాళి ఫోటో తీసుకో देखो इधर చూడండి ఓకే नेक्स्ट जा स्पीड आ जा हाँ ओके ओके భారతదేశ చరిత్రలో స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అత్యంత మహానేతగా పేరొందారు, చరిత్ర కూడా సృష్టించారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి జన్మదినం. ఈ సందర్భంగా ఈ రోజున కడప ముస్లిం అనాథ శరణాలయంలో పండ్లు పంపిణీ ఇతర సేవా కార్యక్రమాలు చేశాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మయానా రహమతుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో విప్లవాత్మకంగా అనేక సంస్థలను తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ఈరోజు గ్రామీణ భారతం అభివృద్ధి చెందిందంటే అందుకు రాజీవ్ గాంధీ గారే కారణం. పంచాయతీరాజ్ వ్యవస్థ, మూడంచెల వ్యవస్థను జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధికి కారకులయ్యారు. అంతేకాకుండా పల్లె పల్లెకు టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని సద్భావన దివస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తుంది. అంతేవిధంగా అలాగే రాజీవ్ గాంధీ గారు విమాన రంగాన్ని కానీ, భారతదేశంలో గ్రామీణ వ్యవస్థను కానీ అనేక సంస్థలను తీసుకొచ్చి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే యువతకు ఉపాధి, దేశాన్ని అభివృద్ధి పరచడం, విదేశాంగ విధానం, ఇతరత్ర భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఎనలేని సేవ చేశారు. చివరకు ఆయన దేశం కోసం బలిదానమయ్యారు. ఈ విధంగా చేసిన ఆయన ఘనతను, సేవలను కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశం కొనియాడుతుంది. కాంగ్రెస్ పార్టీ సగర్వంగా ఆయన ఈరోజు జయంతిన మేము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మన మాజీ భారత ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము అనాథ పిల్లలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టినాము. ఈ భారతదేశ చరిత్రలో నేను చెప్తున్నాను, ఒకటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకంటే మొదట 1947లో ఆయన ప్రధానిగా, స్వతంత్రం వచ్చిన మొదట ప్రధానిగా ఆయన చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, ఈ ముందు ఏముండింది, దాని తర్వాత ఏమైనా కాలంలో
చేసినాడు. తర్వాత ఒక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వ్యవసాయ రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగానికి ఎంతో కృషి చేశారు. అలాగే రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి ఎంతో కృషి చేశారు. భారత దేశం ముక్కలు కాకుండా భారతదేశాన్ని ఒకటి చేసేందుకు తన ప్రాణాలను బలిదానంగా పెట్టాడు. అలాంటి మహాన్నత భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మేము ఆయనకు సౌగౌరవంగా నివాళులు అర్పిస్తున్నాం.